ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరినీ విస్మయానికి గురి చేశారు. వీరిద్దరు ఇప్పటికే పొట్టి ఫార్మేట్ కు వీడ్కోలు పలికారు. ఇకపై కేవలం వన్డే ఫార్మేట్ లో మాత్రమే కొనసాగనున్నారని తమ రిటైర్మెంట్ లో ప్రకటించారు రోకో జోడీ. తనకు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఆశగా ఉందని విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. ఇక రోహిత్ శర్మ కూడా వన్డే ఫార్మేట్ కు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. కానీ వీరిద్దరు 2027 వరల్డ్ కప్ లో ఆడారని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీ వన్డేల్లో అద్భుతంగా ఆడతారు. 2027 వరల్డ్ కప్ విషయానికి వస్తే అప్పటికి వీరిద్దరిలో ఇప్పటిలాగే దూకుడు నిలకడగాడే సత్తా ఉంటుందా అనేది సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. వారిద్దరు ఆడగలరు అని సెలక్షన్ కమిటీ అనుకుంటే 2027 వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ నా అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నా అంచనా ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027లో వన్డే వరల్డ్ కప్ ఆడడం కష్టమే అంటూ గవాస్కర్ చెప్పాడు. ప్రస్తుత టీమిండియా కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. కానీ సీనియర్లైన రోకో జోడు లేకపోతే మాత్రం టీమిండియాకు కష్టమే. T20 వరల్డ్ కప్ కు ముందు ఇద్దరు ఫామ్ లో లేరు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సైతం ఫామ్ నేమ్తో ఇబ్బంది పడినప్పుడు ఈ రెండు ఐసీసీ టైటిల్ టీమిండియానే నెగ్గింది. అందుకు కారణం కీలక సమయాల్లో ఈ ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడారు కాబట్టి టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవగలిగింది. మరి 2027 వన్డే వరల్డ్ కప్ లో సైతం వీరిని పక్కన పెడితే వరల్డ్ కప్ కష్టమే అంటున్నారు కొంతమంది క్రికెట్ పండితులు.